సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు. గడిచిన రోజులన్నీ కాచి కాపాడి భద్రపరిచి ఆశీర్వాదం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మీ కృపను నడిపిస్తున్న దేవా మీకు వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి. మీ ఆశీర్వాదము దీవెన సమాధానము దయచేయమని, మీ వాక్యం వెల్లడగుడితోడనే వెలుగు కలుగునని చెప్పారు. అయ్యా, వాక్యం వింటుండగా, మీ మాటలు వింటుండగా మాకు హృదయములో ఆనందమును సంతోషమును కలుగు చేయమని, వింటున్న మా శ్రోతలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. క్రిస్మస్ సంబంధించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారికి కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. ఆ గుణగణాలను బట్టి ఇచ్చిన పేర్లలో ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరిచిన పేరు ఇమ్మానుయేలు. తండ్రి అయినటువంటి దేవుడు యోసేపుకి బయలుపరిచిన పేరు యేసు. ఈ రెంటికి భిన్నంగా గొల్లల ద్వారా తెలుపబడిన పేరు క్రీస్తు. మొట్టమొదటిది ఇమ్మానుయేలు అనే పేరు చూస్తే భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. గాడ్ బీ విత్ అస్, దేవుడు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటాడని ఇమ్మానుయేలు పేరుకు అర్థం. క్రీస్తు పూర్వం 700-750 ఆ మధ్యకాలంలో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఈ ప్రవచనాన్ని దేవుడు పలికించడం జరిగింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో. దాని నెరవేర్పుగా మనం మత్తయి సువార్త 1:22-23లో యెషయా ప్రవచనం యొక్క నెరవేర్పుని మనం చూస్తాం. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో చక్కని మాట మనం చూస్తాం. 22-23 వచనాల్లో చక్కని మాటను మనం చూడొచ్చండి. ఇదిగో కన్య గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇది మొట్టమొదటిది. ఇది యూనివర్సల్ ప్రామిస్, ప్రాపంచిక వాగ్దానం అని పిలుస్తారు దీన్ని. ఎందుకంటే ఇందులో జాతి, మత, కుల విభేదాలు ఏమీ లేకుండా అందరికీ తోడు, దేవుడు మనందరికీ తోడని అర్థం. ఇది యూనివర్సల్ ప్రామిస్ అని చెప్తాం. ఇక రెండవది, యోసేపుకి తెలుపబడినటువంటి పేరు యేసు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తెలుపబడిన పేరు. ఇది ప్రవచన గీతం అని చెప్పొచ్చు. మత్తయి సువార్త 1:21లో, లూకా సువార్త 1:68-75లో, అలాగే నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును అని మత్తయి సువార్త 1:21లో మనం చూస్తున్నాం. ఆమె ఒక కుమారుని కొనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అనే మాటకు రక్షకుడని అర్థం. ప్రియులారా, యేసు నా సొంత రక్షకుడని, ఆయనే నా పాపముల నుండి నన్ను రక్షిస్తాడని ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో వాళ్ళందరినీ ఆయన రక్షిస్తాడు. ఇది రక్షించబడుతున్న వారికి వాగ్దానం. ఇది క్రిస్టియన్ ప్రామిస్, క్రైస్తవ వాగ్దానం ఇది. అలాగే మూడవది, క్రీస్తు గొర్రెల కాపరుల ద్వారా చెప్పబడిన పేరు. లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము. క్రీస్తు అన్న మాటకు అభిషిక్తుడని అర్థం. ఆయన అభిషిక్తుడు అనగా పాత నిబంధనలో చెప్పబడిన మెస్సియాకు, అంటే హీబ్రూ దాంట్లో గనక మనం చూస్తే దానికి సరిపడా సమానమైన పదం క్రొత్త నిబంధనలో క్రీస్తు అని. కాబట్టి ఆ క్రీస్తు అనే మాట ఇది ప్రతి ఒక్కరికి ప్రవచనం. ఇట్స్ ఏ ప్రామిస్ టు ఎవ్రీవన్. ఇది ప్రజలందరికీ వాగ్దానం, మహాసంతోషకరమైన సువర్తమానం. సో ఆ రీతిగా ఆయన వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరచువాడై ఉన్నాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.